మోడర్న్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ లైఫ్ స్టైల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే బాడీలో పార్టులాగా మారిన స్మార్ట్ ఫోన్తో టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది ఇప్పటి జనరేషన్. ప్రతి పని కోసం ఏదో ఒక యాప్పై ఆధారపడుతోంది. తమ పనులన్నీ వీటితో చక్కబెట్టుకుంటున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, కోరుకున్నది క్షణాల్లో మన కళ్ళెదుట ప్రత్యక్షమవుతోంది. ప్రతిదీ మొబైల్ యాప్స్ తోనే స్మార్ట్ వర్క్ చేస్తోంది నయా జనరేషన్. షాపింగ్ చేయాలన్నా, రైల్వే, సినిమా, విమాన టికెట్లు బుక్ చేయాలన్నా, యోగా, డైట్, ఏదైనా సరే కొనాలన్నా అమ్మాలన్నా అన్ని పనులకు మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, నేను హెచ్డిఎఫ్సి యాప్ యూజ్ చేస్తాను. మోస్ట్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తాను. ఇంకా పేటిఎం యూజ్ చేస్తాను. మొత్తం మొబైల్ ట్రాన్సాక్షన్స్ అన్ని పేటిఎం త్రూ చేస్తాను. ఈ మధ్యలో ఓలా యాప్ యాజ్ వెల్ యాజ్ యూబర్ రెండు కూడా యూజ్ చేస్తాను. సో మోస్ట్లీ ఏమున్నా నేను యాప్ త్రూ చేస్తాను. బెనిఫిట్ ఏంటంటే టైం చాలా సేవ్ అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ సెక్యూర్ గేట్వే కూడా ఉంది. సో వీ కెన్ ట్రస్ట్ ద యాప్స్. స్మార్ట్ ఫోన్లలో లెక్కకు మించి సందడి చేస్తున్న యాప్స్ లో కమ్యూనికేషన్ యాప్లు 33% ఉండగా, షాపింగ్ టూల్స్ యాప్స్ 17% ఉన్నాయి. మీడియా 8%, ఎంటర్టైన్మెంట్ 8%, హెల్త్, గేమ్స్, వంటలు లాంటివి 17% ఉన్నాయి. ఫోన్స్ లోనే చాలా మంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి మోస్ట్లీ చాలా వాటికి ఫోన్స్ లోనే డిపెండ్ అవుతున్నారు. సో ఇట్ మైట్ బి బెనిఫిషియల్ ఆర్ మైట్ నాట్ బి బెనిఫిషియల్ డిపెండింగ్, అది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో నేను I2 యూజ్ రెగ్యులర్లీ వాడతాను. అక్కడ ఇక్కడ తిరగకుండా మీకు అన్ని ఒకటే దగ్గర యూ కెన్ గ్యాదర్ యువర్ ఇన్ఫర్మేషన్, టైం బింగ్ సేవ్ అవుతుంది. ప్రస్తుతం 1000కి పైగా యాప్స్ అందుబాటులో ఉన్నట్లు ఆన్లైన్ సంస్థలు చెప్తున్నాయి. బిజినెస్, కామిక్స్, కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఫినాన్స్, గేమ్స్, హెల్త్, లైఫ్ స్కిల్స్, మీడియా, మ్యూజిక్, ట్రాన్స్పోర్టేషన్, వాతావరణం, ఇలా రకరకాల యాప్స్ స్మార్ట్ ఫోన్లలో హల్చల్ చేస్తున్నాయి. పాటలు, మ్యూజిక్, తెలియని ప్రదేశానికి వెళ్లినా, ఎక్కడికి వెళ్లాలో దారి తెలియకపోయినా జీపీఎస్ నావిగేషన్ యాప్ తో సరైన దారిలో వెళ్ళొచ్చు. ఇవాళ రేపు అందరూ నార్మల్ గా కామన్ గా యూజ్ చేసేది యాప్స్. మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటే చాలు, మీరు ఏ పనైనా సులభంగా చేసుకోవచ్చు. జిహెచ్ఎంసీ కానీ, పేటిఎం కానీ, ఇవన్నీ యాప్స్ ఇవాళ రేపు వచ్చినాయి. మీకు కామన్ థింగ్గా మీరు ఈ సేవ పోయే బదులు నార్మల్గా ఫోన్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏదో ఉంటే నంబర్ పెట్టి సులభంగా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని భాషలకు అర్థాలు తెలియకపోయినా ఎవరిని అడగాల్సిన పని లేదు. స్మార్ట్ ఫోన్ లో డిక్షనరీ యాప్ ఉంటే చాలు, లక్షల పదాలకు మీనింగ్స్ దొరుకుతాయి. టీవీ రిమోట్ లేకుండానే స్మార్ట్ ఫోన్ లో రిమోట్ యాప్ తో టీవీని ఆపరేట్ చేయొచ్చు. టూరిస్టుల కోసం ఉన్న చోట నుంచే టికెట్లు, రిసార్ట్లు, హోటళ్లు, పర్యాటక ప్రదేశాల వివరాలు తెలుసుకోవచ్చు. హెల్త్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక డాక్టర్స్ ని కలవకుండానే చిన్న చిన్న సమస్యలకు టెన్షన్ పడకుండా స్మార్ట్ డాక్టర్ ను ఆశ్రయిస్తున్నారు. అలాగే హార్ట్ బీట్, బీపీ చెక్ చేసుకోవడానికి ఇన్స్టంట్ హార్ట్ రేటింగ్ యాప్, గర్భిణుల కోసం గర్భ సంస్కరణ యాప్ సలహాలు, సూచనలు అందిస్తోంది. ఐకోట్ యాప్స్ యూజ్ చేస్తుంటాను. అలాగే ప్రతి వ్యక్తి కూడా తనకు సంబంధించినటువంటి ఫీల్డ్ కి సంబంధించిన యాప్స్ ని యూజ్ చేస్తుంటారు. యాప్స్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళ ఫీల్డ్కి బ్యాంక్ అప్లికేషన్స్ కానీ, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ కి కానీ ఎక్కువ యూసేజ్ అనేది పెరుగుతుంది. ఇలా ప్రతి దానికి ఒక్కో యాప్ అందుబాటులోకి వచ్చాక స్మార్ట్ గా వర్క్ కంప్లీట్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు గ్యాడ్జెట్ లవర్స్.